హాయ్ అండి అందరికీ. సోమవారం ఉదయం నేను పూజ అయితే చేసుకున్నాను. అందులో పొద్దుటే లేచాను కూడాను. లేచి అందులో ఊరు వెళ్ళాలండి. అందుకోసం అయితే ఇంకా తొందరగా పూజ ఇలా చేసేసుకున్నాను. పువ్వులు కొంచెం ఉంటే ఇంకా అవి వెంకటేశ్వర స్వామి వారికి, బాబా వారికి ఇంకా మొత్తం అందరికి ఒక్కొక్క పువ్వు చొప్పున అలా వచ్చింది. ఇంకా పెట్టి ప్రసాదం ఏమీ లేదండి. మళ్ళీ షుగర్ అదేంటి పంచదార వేసి పెట్టేసి పూజ అయితే అయింది. స్వీట్ అయితే నిద్రపోతుంది. ఇంకా నేను ఊరు వెళ్ళేటప్పుడు అయితే స్వీట్కి టిఫిన్ పెట్టేస్తాను కదా. ఇంకా నేను స్వీట్కి ఇద్దరికి అయితే మాత్రం టిఫిన్ వేసుకున్నాం ఇడ్లీ. ఇంకా పుదీనా అయితే మొక్క పట్టికి వెళ్ళడం కోసమేండి. అక్కడ పెద్దమ్మది అయితే పుదీనా మొత్తం పాడైపోతే తీసేసి బయటపడేసింది. ఇంక ఇప్పుడు మళ్ళీ వేసుకోవడం కోసమని నన్ను తీసుకురమ్మంటే ఇంక నేను చిన్న కుండీతో ఉంది కదండి, ఇంకా అది అలా పట్టుకు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ తీసి కవర్లో పెట్టి ఇదంతా ఎందుకులే అని చిన్న డబ్బానే కదా ఇంకా అలా వేసి వచ్చి అక్కడ అన్నట్టుగా నా డబ్బా అయితే పెట్టాను. అలాగా కవర్లో బ్యాగ్లో పెట్టేసి ఇంకా నేను రెడీ అయితే అవుతున్న స్వీట్కి అయితే టిఫిన్ పెట్టేసానండి. నేను కూడా టిఫిన్ తినేసి స్వీటీకి పాలల్లో ఇడ్లీ వేసి పెట్టాను. స్వీటీకి పాలల్లో ఇడ్లీ వేసి పెట్టినా తింటుంది, పెరుగు వేసి పెట్టినా తింటుంది, చట్నీ వేసి పెట్టినా తింటుంది. కాకపోతే చట్నీ లేదు, ఇంకా అందులో వండను కదా 2 days, మళ్ళీ చట్నీ చేసినా పాడైపోతుందని చేయలేదు. ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంకా పాలు వేసి పెట్టేసి ఇంక నేనైతే రెడీ అవుతున్నాను. ఇంక ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. పాపం లక్ష్మిని క్లాత్ చూడగానే ఎవరే నాకు ఈ డ్రెస్ కుట్టరా అంటే వెంటనే ఇంకా మళ్ళీ రెండో మాట అనకుండా అది క్లాత్ తీసి కుట్టేసింది లక్ష్మి. నాకు కలర్ అంటే ఇష్టమండి, ఎల్లో కలర్. మీకు కూడా తెలుసు కదా, శారీస్ కూడా ఎల్లో కలర్ శారీస్ ఉంటాయి నా దగ్గర కూడా ఎక్కువ. ఇంకా జడ వేసుకోవడానికి తలస్నానం చేశాను కదండి, ఆరలేదు, కొంచెం చెమ్మగా ఉంది తల. ఇంకా సరే అని క్లిప్ అయితే పెట్టేసుకుంటున్నా. జడ వేసుకున్నా సరే కొంచెం గట్టిగా అదేంటి సన్నగా ఉంటుంది కదా జడ కూడా, అందుకోసమని ఇంకా అలా క్లిప్పి పెట్టేసుకొని ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. ఇంకా చెవులు పెట్టుకొని ఇంకా చున్నీ అవి వేసేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా కొంచెం లైట్గా లిప్స్టిక్ కూడా వేసేసుకున్నాను. పౌడర్ అయితే రాయలేదు, కానీ పౌడర్ రాయడం మానేసాను కదండి. ఇంకా బయలుదేరి అనమాట స్వీటీకి చెప్పేసి 2 రోజులు వస్తాను, ఇంకా పెట్టిందే తినమ్మా, ఎక్కువగా ఏడవకని చెప్పేసి ఇంక నేను కాంప్లెక్స్కి వచ్చేసరికి రెడీగా బస్సు ఉంది మామూలుది. ఇంకా అదైతే బస్సు ఎక్కిస్తాను నేను నాన్ స్టాప్. ఒకవేళ ఈ బస్సు లేకపోతే నాన్ స్టాప్ ఎక్కేద్దాం అనుకున్నాను. ఇంకా ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వలేదు. వెంటనే బస్సు ఉంది, ఇంకంతే ఉండగానే ఇంకా ఎలాగో కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది కదని ఈ బస్సు అయితే ఎక్కిన తర్వాత స్టార్ట్ అయ్యింది. ఇంకా అందులో విజయవాడ అంటున్నాను నేను, రాజమండ్రి అయితే ఇప్పుడైతే నేను అసలు అనుకోలేదు వెళ్ళాలని. ఇంకా నెక్స్ట్ వీక్ కానీ వెళ్దాము అని అనుకున్నాను. ఇంకా ఒక 10 రోజుల్లో వెళ్ళొచ్చులే అని అనుకునేసరికి ఇంకా అర్జెంటుగా రమ్మంటే ఇంకా అప్పటికప్పుడు అయితే మాత్రం రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాను. లేకపోతే ఇప్పుడు అనుకోకుండా తగిన ప్రయాణం అన్నమాట అండి. లేకపోతే ఇంకా ఈ 1 week అయిపోతే అప్పుడు వెళ్ళేదాన్ని. ఇంకా మామిడికాయలు అయితే అయిపోయినాయేమో సీజన్ అనుకున్నాను, కానీ ఎక్కడ చూసినా సరే మామిడికాయలే కనిపిస్తున్నాయండి. బెంగినపిల్లి బాగా కనిపిస్తున్నాయి. ఇంకా అందులో మనకి మామిడికాయలు చూడగానే చాలు ఎక్కడ లేని ఫేస్లో ఆనందం వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా బస్సు చూసారా, పెద్దాపురం వచ్చినట్టు ఉంది. అక్కడే అనుకుంటే అండి. ఇంకా ఆగింది, మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇంకా బస్సు అందులోనే కొంచెం ఎండ కూడా ఉందలేండి. ఎండ గుమాయించేస్తుంది బాగాను. బస్సులో కూడా కొంచెం గాలి వేయలేనట్టుగా అనిపించింది నాకైతే మాత్రం. అందులో ఇంకా ఎందుకో ఈరోజైతే ఫేస్ కొంచెం నాకు మళ్ళీ కొంచెం లైట్గా దురద వస్తున్నట్టుగా అనిపిస్తుంది అండి. అందుకని అయితే మాత్రం ఇంకా కొంచెం మంట కూడా అనిపిస్తుంది ఫేస్ అదిని. సరేలే మళ్ళీ మనం ఏం చేస్తాం. కానీ ఇంకా పెద్దాపురం దాటిన తర్వాత కొంచెం వర్షం పడుతుందండి. కొంచెం కాదు, బాగా ఫస్ట్ సన్నగా పడింది, తర్వాత చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. వర్షం చూసారా, చాలా ఎక్కువగా ఉంది. అందులో ఒక చోట వర్షం పడ్డది, ఇక్కడ కొంచెం చల్లగా అనిపించింది వర్షం పడ్డది కాబట్టి. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే అంత వర్షం లేదండి. ఇక్కడ చూసారా చాలా వర్షం పడుతుంది, బాగా హెవీగాను. కానీ ప్రాణం మాత్రం హాయిగా అనిపించింది. బస్సులు అందరూ అది అనుకున్నారు. అందరూ ఇప్పుడు ఎండలో కూడా చూస్తే చాలా ఎక్కువగా కాస్తున్నాయి కదండి, ఎండలో కూడాను. ఇలా వర్షం పడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడాను. పొలాలు చూసారా పచ్చగా ఉన్నాయి. ఇంకా తర్వాత కొంచెం దాటిన తర్వాత వర్షం లేదు, కానీ ఇక్కడ లైట్గా పడుతుంది. ఇక్కడ చూసారు రోడ్లు అవి కొంచెం రిపేర్లే చేస్తున్నారు. ఇక్కడ చూసారు వర్షం అయితే లేదు.
అక్కడికక్కడే వర్షం పడుతుంది, అక్కడికక్కడే వర్షం లేదండి. చూసారా, ఇంకా మామూలుగా ఉంది ఇక్కడైతే మాత్రం. ఇంక ఇలాగే ఉంది, ఇంకా కాకపోతే మబ్బుగా ఉంది కానీ గాలి లేదు, ఏమీ లేదు, వర్షము లేదు అన్నట్టుంది. ఇక నేనైతే ఇంకా రాజమండ్రి బస్ దిగి ఇంకా అవతల పక్కకి వెళ్ళాలండి. వెళ్తే ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ఇంకోటి పుదీనా తెచ్చాను కదా, ఇక్కడ ఆ కుండీలో వేసేసాను. ఇంక ఇక్కడ చూడండి, అక్కడ ఎదురుగుంటే ఒక అమ్మాయి అయితే ఈవినింగ్ టైంలోని అమ్మాయి అయితే మరి వాళ్ళ హస్బెండ్ అవుతాడో ఏమవుతాడో మనకు తెలియదు కానీ తల్ల పీల్చి వస్తుందండి. నేను చూడగానే వెళ్ళా, నాకు కొంచెం ఏదో కొంచెం అదే అండి నవ్వుతున్నట్టు అనిపించింది. అందుకే నేను కొంచెం తీసాను. ఇంకా నెక్స్ట్ తర్వాత అయితే మాత్రం బయటికి వెళ్తున్నామండి, దేవీ చౌక్కి వెళ్తున్నాం అమ్మ నేను. ఎందుకంటే కొంచెం అక్కడ పని ఉందిలేండి, దేవీ చౌక్ దగ్గర కొంచెం ఏమన్నా తీసుకుందాము అన్నట్టుగా ఇంట్లోకి తినడం కోసమని ఇంకా స్వీట్ షాప్కి అయితే అమ్మ తీసుకువెళ్తుంది. నచ్చింది తీసుకుంది కానీ అని చెప్పి ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో అయితే చాలా టెంపుల్స్ ఉంటాయి. బాబావారు మనకి ఎక్కడికి వెళ్ళినా బాబావారు మాత్రం దర్శనం ఇస్తారు. ఇక్కడ బాబా టెంపుల్, శ్రీరాముల వారు, రాముల వారు కూడా, సీతారాముల వారు టెంపుల్ అనుకుంటండి. అందులోనే ఇంకా అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇంకా గుడికే నెక్స్ట్ డే దేవీ చౌక్కి వెళ్ళి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని అప్పుడు వచ్చేటప్పుడు చూద్దాం కదా అని అనుకున్నాను. చూద్దాం అవుతుందో లేదో, మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా. ఇంకా అయితే దేవీ చౌక్, ఇదిగోండి దేవీ చౌక్, దుర్గాదేవి అమ్మవారి టెంపుల్ లోపల పైన ఉంటారన్నమాట అండి. అమ్మవారు అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడో చాలా క్రితం వెళ్ళాను, మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరటం లేదండి. ఇదే స్వీట్ షాప్, ఇక్కడికే వచ్చామన్నమాట తీసుకుందామని. ఫ్రెష్గా బాగుంటాయి, కరాచీ స్వీట్ షాప్ అని చాలా బాగుంటాయి. దేవీ చౌక్ ఎదురుగుంటానండి, ఇంక చూసారు ఎదురుగుంటానే. ఇంకా ఎప్పుడు తీసుకున్న అమ్మ వాళ్ళు అయితే అక్కడే తీసుకుంటారు స్వీట్స్. ఇక్కడైతే హాట్స్ మాట అండి, ఎదురు బదులే. ఇక్కడ హాట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, అప్పటికప్పుడు ఎప్పుడైతే అయిపోతాయి మాట అండి ఈ నైట్ అయ్యేసరికి అయితే మాత్రం. అందుకే కొంచెం ఇక్కడికైతే వచ్చి తీసుకుంటారన్నమాట అమ్మ వాళ్ళు అయితే మాత్రం. ఎందుకో గొంతుకు బాగాలేదండి ఈరోజు, నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అందుకే వాయిస్ కూడా కొంచెం బ్రేక్ అవుతున్నట్టు వస్తుంది. చూస్తారు హల్వా చూడగానే వేరే కలర్ బాగా కనిపిస్తుంది కదండి. ఇంకా అంతా ఫ్రెష్గా ఉంది హాట్. అది ఇంక మిక్చర్ కానివ్వండి ఏదైనా సరే. ఇక్కడ పూతరేకులు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ రేటు కూడా చాలా హెవీగా ఉందిలేండి, అంటే ఫ్రెష్గా కదా, దాంట్లో టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఫ్రెష్గా ఉందన్నమాట. మిక్చర్ అనుకుంటా 100 రూపీస్, 100 అంటే అండి పావు కిలో, కానీ మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా సరైన ఇవి కొన్ని తీసుకొని అయితే వచ్చి మళ్ళీ బేకరీకి వచ్చి అదేండి అమ్మాయి అయితే స్వీట్ షాప్కి వచ్చామండి, బేకరీకి కాదు. కానీ ఇక్కడ జున్ను చూసారా, జున్ను చూడగానే నాకు భలే అనిపించింది, తినాలనిపించింది ఫస్ట్ అయితే. కానీ ఇప్పుడు వద్దులే అని అనిపించింది. ఇక్కడైతే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా స్వీట్స్ చూడండి ఎన్ని స్వీట్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ నుండి అయితే మాత్రం చెప్పాను కదండి బేకరీకి వస్తానండి అని ఇక్కడికి తీసుకొచ్చింది అమ్మ. ఎందుకంటే నాకు నచ్చినది ఏదన్నా కేక్ తీసుకోమంది. నాకు స్పాంజీ కేక్ అంటే ఇష్టం, కాకపోతే ఇంకా ఎందుకో ఈసారి నాకు తినాలనిపించలేదండి. బర్త్డే కేక్ కూడా ఉన్నాయి, చూసారు బాగున్నాయి చూడడానికి కూడాను. కానీ ఎందుకో నాకు ఈసారి కేక్స్ కానీ ఇంకా ఏమి తీసుకోవాలనిపించలేదు. కానీ అమ్మ 2-3 రకాలైతే మాత్రం తీసుకుంది, నేను వద్దన్నా సరే. ఇంకా తర్వాత అక్కడ నుండి అయితే మాత్రం ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది, వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అనుకుంటండి ఇది. ఇంకా లోపల నుండి బయటకు వస్తున్నారు. ఇంకా అందులోని ఇంకా సోమవారం కదా. ఇంకా ప్రియాకైతే నేను అదేండి జామెట్రీ బాక్స్ తీసుకుందాం అనుకొని వెళ్తున్నాము. షాపు వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకసారి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందాం అని మళ్ళీ ఇంకా వేరే షాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి జామెట్రీ బాక్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇంటికి. ఎక్కడైతే చూసారు హాట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇంకా అక్కడి నుంచి అలా వచ్చేసి ఇంకా తర్వాత అదేండి ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసామట, దగ్గరే కదా. ఇక్కడ నిమ్మసోడా తాగుతున్నానండి, ఎందుకంటే నాకు ఎందుకో తాగాలనిపించింది నిమ్మసోడా అయితే మాత్రం. కొంచెం మార్నింగ్ నుండి కూడా కొంచెం గుమ్మాయింపుగా ఉంది, ఒకటి నడిచి ఒకటి వచ్చాను కదా. ఇంకా వచ్చిన తర్వాత మెట్లు ఎక్కేసరికి ఓపిక అయిపోయినట్టు అనిపించింది. ఇంకా తెచ్చినవి అక్కడ పెట్టేసి కాసేపు అక్కడ కూర్చున్నాను. అమ్మ అయితే లోపలికి వెళ్ళి చూస్తుంది. ఇంకా పైకి వెళ్ళి కొంచెం ఏమైనా తినేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి. ఎలా పడుకునే సరే నైట్ అయిపోతుందిలేండి. ఇంకా పైకి వచ్చి రావాలన్నాను కదా, పైకి అయితే మాత్రం వచ్చేసాను.